ఆనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. రైతుల భూములకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని, ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాసు పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. శుక్రవారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా వేయొద్దు, ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎందుకంటే నవ్వాలో ఏడవో తెలియని పరిస్థితి. మీ భూమి ఏంటి, మీ ఆస్తి ఏంటి, నా ఫోటో ఏంటి. ఇంకా కొత్త పుస్తకాలు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇది ట్యాంపరింగ్ చేయడానికి కుదరదు. ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేశారు చాలామందికి. మీ భూమి తాలూకు కొలతలు కూడా మార్చేశారు. ఇప్పుడు మార్చడానికి అవ్వదు. ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ కోడ్ అంటారు, కోడ్. ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో కింద ఉంటుంది. దాని మీద మీ సెల్ ఫోన్లు, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి వీల్లేదు. నీ పుస్తకం కోడికి ఇంకో పుస్తకాలు వెళ్ళడానికి వీల్లేదు. టెక్నాలజీ కోడ్ పెట్టాం. మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే, సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద అలా ఫోటో తీస్తే మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఈ టెక్నాలజీ పెట్టాం. అంచేత ఎవరు దొంగతనం చేయడానికి వీల్లేదు, దోచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మార్చేయడానికి కూడా వీలవదు. ఎంఆర్ ఆఫీస్లో కూడా కంప్యూటర్లో కోడ్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎవడ బాబు తెలిసిపోయి పెట్టి అన్నీ ఏర్పాటు చేసాం. అంచేత ఇంత కష్టపడి పనిచేశారు ఆఫీసులందరూ కూడా. దీన్ని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి. మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం, మన భూమిని ఎలా కాపాడుకుంటాం, మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాం, ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం. ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే, మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా దగ్గర నుంచి తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి. ఉంచి ఏమన్నా ఈ పుస్తకం మీకు చిన్న చాలా పెద్ద కార్యక్రమం ఇది. 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం. ఇవాళ మన నర్సీపట్నంలో చూస్తే ఈవేళ 16,209 పుస్తకాలు ఇస్తున్నాం ఈ ఒక్కరోజు. అన్నీ రెడీ చేసాం. అంటే ఈవేళకి అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి, అవన్నీ కూడా తయారు చేసాం. ఇవాళ ముహూర్తం పెట్టి ఇవాళ ఇస్తున్నాం.